ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రేమించి అభిమానించి మీరు చేస్తున్న ప్రార్థనలన్నింటిని బట్టి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం కోసం అనేక మంది వ్యక్తిగత అభిప్రాయాలను తెలియచేస్తూ వచ్చారు. ఎన్ని సంవత్సరాలు ప్రభు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చినందుకు ప్రభువుకు మేము తలవంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఉద్దేశించడానికి కారణం ఏమిటి అంటే, కొంతమంది అయినా ఆదరించబడతారని, కొంతమంది అయినా తిరిగి జన్మించే అవకాశం ఉంటుందని, అందుకొరకు ఏర్పరచబడిన ఈ కార్యక్రమం. అంతేకాదు, కొంతమంది ఆత్మహత్య చేసుకోవాలి అనే తలంపులో ఉంటారు. అలాంటి వారిని ఉద్దేశించి వారికి ఒక మంచి మాట వారి చెవిని వేయాలన్న ఒక సదుద్దేశం. అంటే మీరు ఆత్మహత్య చేసుకోనక్కర్లేదు, మిమ్మల్ని ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు, మిమ్మల్ని ఆదరించే ఒక వ్యక్తి ఉన్నాడు, మిమ్మల్ని పట్టించుకునే ఒక వ్యక్తి ఉన్నాడు, మీకోసం ప్రాణం పెట్టాడు ఆయన అని చెప్పాలన్న ఒక ఆశ. గత సంవత్సరాల్లో అనేక మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల దగ్గర వారు తిరిగి లేచి మళ్ళా ప్రభువుని నమ్ముకున్న వారు ఉన్నారు. అలాగే కుటుంబాల గురించిన భారం, ఆ కుటుంబాలలో విడిపోయిన భార్యాభర్తలు వారు మరలా తిరిగి కలుసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దీనంతటి వెనక కార్యం జరిగిస్తున్న పరిశుద్ధాత్మదేవుడు నేను సర్వదా రుణస్థుడిని. ఈ దినాన్న మరల తిరిగి నీవు అంతేనా అనే ఆ శీర్షిక మీద మరో వర్తమానం చెప్పుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, ఆకాశము భూమి అందున్న సమస్తం మీవి. అయినా మట్టి నుండి చేయబడిన ఈ మానవుని మీద మీకెందుకో ఇంత ప్రేమ? ఇది నిజంగా మా జ్ఞానానికి అందనిది. మీ స్వరూపాన్ని మాకెందుకు ఇచ్చారో మీరు? మేం భూమి మీద మీలా బ్రతకాలని, అపవాదిని గెలవాలని మీరు ఉద్దేశించారని మీ ప్రియకుమారుని రాక వల్ల మాకు అర్థమైంది. ఆయన బలి ద్వారా మా ఎడల మీకున్న ప్రేమను మీరు వెల్లడి చేశారు. రుణస్థులున్నాయన. మరోమారు ఈ కార్యక్రమాన్ని దయగల మీ చేతులకు అప్పగించుకుంటూ వింటున్న మా ప్రియులను మీరు దర్శించుమని, వారిని మీరే తిరిగి సమకూర్చండని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉండగా వారిలో మీ ఆత్మకార్యాన్ని జరిగించి మీ నామానికి మహిమ కలుగు చేసుకున్నామని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగ్గాక అని వారితో చెప్పెను. 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాను. ఇది ప్రభు పునరుద్ధానుడైన ఆదివారం రోజు సాయంకాలపు కార్యక్రమం. ఇది ప్రభు తెల్లవారుజామున పునరుద్ధానుడయ్యాడు. ఆ సాయంకాలం చీకటి పడే సమయాన్న మేడగదిలో కూడుకున్న శిష్యుల వద్దకు ప్రభు వచ్చారు. వారి యొక్క అయోమయ పరిస్థితి కొన్ని గంటలు ఉంది. ఇలా అనుకుందాం, ఓ 12 గంటల పాటేమో. సరిగ్గా మగ్దలేన మరియ వచ్చి నేను చూశానని చెప్పింది. ఆమె ఒక్కదాని సాక్ష్యమే. కానీ ఇప్పుడు శిష్యులు కూడుకునున్న ఆ మేడగది
ప్రభు వారి మధ్యన నిలిచి వారికి తను తాను అగపరుచుకుని నేనే అని చెప్పి సమాధానం కలుగునుగాక అన్న తరువాత చేతులు చాపి చూడండి అన్నాడు. ప్రక్కన కూడా చూపించాడు ఆయన. వారు ఆయన సజీవుడుగా ఉన్నాడని, పునరుద్ధానుడయ్యాడని వారు అంగీకరించారు. అంత మాత్రమే కాదు, ప్రభువును చూచి సంతోషించారు అని 20వ వచనం రాసింది. క్రైస్తవ సంతోషం దేని మీద ఆధారపడి ఉంది అంటే ప్రభు పునరుద్ధానం మీద ఆధారపడి ఉంది. పునరుద్ధానం అనేటువంటి సత్యం మరణాన్ని గెలిచినటువంటి రుజువు. పునరుద్ధానం అనేది మరణం ఓడిపోయింది అనడానికి రుజువు. పునరుద్ధానం అనేది అపవాది ఓడిపోయినాడు అనడానికి రుజువు. పునరుద్ధానం ఒక విశ్వాసి యొక్క పునాది. కానీ జరిగిన సంగతి ఏమిటంటే శిష్యులు యూదులకు భయపడి ఆ మేడగదిలో తలుపులు వేసుకున్నారు. ఎవరెవరు గదిలో ఉన్నారో వారికి తెలుసు. సరిగ్గా తలుపులు వేసుకుని వారందరూ లోపల ఉండగా ప్రభు వారిని మధ్య నిలబడ్డారు. ఏ ప్రభు అయితే లేడని ప్రచారం జరిగిందో, తెల్లవారుజామున శిష్యులు ఎత్తుకొని పోయారనే ప్రచారం జరిగిందో, ఆ ప్రభువు శిష్యుల మధ్య నిలబడ్డారు. వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. మా ప్రభు బ్రతికే ఉన్నాడు. ఆయన మరణాన్ని గెలిచాడు. ఆయన సమాధిని గెలిచాడు. ఆయన అపవాదిని గెలిచాడు. మాకు ఇస్తానన్న పునరుద్ధానం ఆయన ఇస్తాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్యజీవం కలిగిన వాడన్న మాట వాస్తవం అని వారు సంతోషించారు ప్రభువుని బట్టి. అయితే అప్పుడు తోమ లేడు. తోమ ఆబ్సెంట్ అయ్యాడు. తోమ ఎందుకు లేడు, ఎందుకు మానేశాడు? ఉండవలసిన వాడు కదా. 10 మంది ఉన్నారు, 11వ వ్యక్తి ఇప్పుడు లేడు. ఏం జరిగి ఉండాలి? దానికి లేఖనం ఒక కారణం చెప్పింది. శిష్యులు భయపడ్డారు కదూ, భయపడే కదా వారు తలుపులు వేసుకున్నారు. తోమా కూడా భయపడే సహవాసానికి దూరం అయ్యాడు. బహుశా ఆలోచించండి. నేటికి ఆ భయాలు ప్రభువుని కలుసుకోనివ్వకుండా ఆపుతున్నాయి. ఒకప్పుడు ప్రభువుతో ఉన్నవాడేగా, ఒకప్పుడు ప్రభువుని వెంబడించిన వాడేగా. ఒకానొక దినాన్న ప్రభువుతో కలిసి మనం కూడా వెళదాం పదండి, ఆయన చనిపోతే మనం కూడా చనిపోదాం అని పలికిన తోమానే కదా. కానీ ఇప్పుడు లేడు. నేను ఒకప్పుడు దేవునిలో బలంగా ఉండి దేవుని కొరకు ఏదైనా చేయాలనే తపన ఉండి ప్రభు వెంట ఏ కష్టమైన ప్రయాణం చేయాలనే తీర్మానం ఉండి కొనసాగిన కొంతమంది సహోదరి సహోదరులు నేటి దినాన్న ఆ పరిస్థితుల్లో లేరు. వారిప్పుడు భయాల్లో ఉన్నారు. భయాలు వారిని ప్రభు దగ్గరికి రానివ్వలేదు. భయాలు వారిని సహవాసానికి దూరం చేశాయి. భయాలు వారిని చుట్టుముట్టడం వల్ల వారు ప్రభువుని ప్రత్యక్షంగా చూచి ఆధిక్యతను కోల్పోయారు. ఇదే తోమా విషయంలో జరిగింది. ఇక రెండవ కారణం ఏమిటి తోమా లేకపోవడానికి? తోమా ఎందుకు లేడు అంటే 25వ వచనం చివరి భాగంలో నమ్మనే నమ్మను అన్నమాట. నమ్మనే నమ్మను. దీని అర్థం ఏమిటి?
భయాలు ఉన్నాయి, 2 సందేహాలు ఉన్నాయి. నేటికి భయాల వల్ల ప్రభు వద్దకు రానివారు, సహవాసం దగ్గరికి రానివారు ఉన్నారు. క్రైస్తవులుగా తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్న క్రైస్తవులుగానే వారు లోకంలో పరిగణించబడుతున్నా ఇంకా ప్రభు విషయమైన సందేహాలలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. ప్రభుని గురించి ఎన్నో సందేహాలు. పేరుకు క్రైస్తవులు, కానీ సందేహిస్తూనే ఉన్నారు. తోమ సందేహించడానికి కారణాలు ఏమై ఉండాలి? భయాలు అంటే యూదులకు భయపడ్డారు, అందులో అనుమానం లేదు. ప్రభుని ఏ విధంగా హింసించారో చివరికి మాకు కూడా అదే హింస వస్తుంది కదా అని భయపడి ఉండొచ్చు. మరి సందేహించడానికి కారణాలు ఏమిటి? ఎందుకు సందేహించారు? గుర్తుంచుకోండి, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఉంటున్నవాడు ఒకే ఒక్కసారి వెనకడుగు వేసినట్టు, ఒకే ఒక్కసారి అతడు కనపడకుండా సహవాసం నుంచి దూరం అయిపోవడం అనేది ఎందుకు జరుగుతుంది? దానికి ఓ రీజన్ని నేను మీకు చూపిస్తాను. దయచేసి నాతో పాటు తెస్సలోనిక 2వ పత్రిక వద్దకు రండి. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 10, 11, 12 వచనాలలో ఇలా రాసుంది. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉంటుంది అంటూ 12వ వచనంలో ఇలా ఉందంటే, శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి అపవాదికి ఉంది, దేవుడే అతనికి ఇచ్చాడు అని. అంటే క్రైస్తవునిలో సందేహం చోటు చేసుకోవడానికి అపవాది కారకుడు. భయాలకు లోకం కారణమైతే సందేహానికి అపవాది కారకుడు. ఆయన లోకాన్ని గెలిచాడు, జయించాడు, అపవాదిని జయించాడు. కానీ క్రైస్తవుడను అని చెప్పుకుంటున్న నువ్వు మాత్రం లోకానికి భయపడ్డావు, అంటే లోకం చేతిలో ఓడిపోయావు. సందేహంలో ఉన్నావు అంటే అపవాది చేతుల్లోనూ ఓడిపోయావు. ఈ రెండంతలు ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి, ఎంత ప్రమాదంలో ఉన్నట్టు. ఈ ప్రమాదం తోమాకొక్కడికేనా? మీకు కాదా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు సహవాసానికి వెళ్ళి ఎంతకాలమైంది? హృదయపూర్వకంగా ప్రార్థించి ఎంతకాలమైంది? వాక్యం చదివి ఎంతకాలమైంది? వాక్యంలో నుండి దేవుడు నీతో మాట్లాడేంతకాలమైంది? వాక్య స్వరూపుడైన ఆయన ముఖదర్శనం లేఖనంలో చేసుకుని ఎంతకాలమైంది? కాదు, భయాలు, సందేహాలు, ఈ రెండు నిన్ను దూరం చేశాయి. వెనక ఉన్నది ఎవరో నీకు అర్థమైతే, నేను లోకం చేతిలో ఓడిపోయాను, నేను అపవాది చేతిలో కూడా ఓడిపోయాను. దీన్ని నువ్వు గ్రహించాలి. మొట్టమొదటిగా ఇది అంగీకరించాలి. నువ్వు ఎవరి చేతుల్లో ఉన్నావు? ఒకప్పుడు వాక్యం చదివేవే, ఒకప్పుడు సహవాసానికి వెళ్ళేవే, ఒకప్పుడు లేఖనాన్ని ఇతరులతో చర్చించేవే. ఇప్పుడు ఏమైంది? నీలోనికి భయాలు వచ్చాయి, నీలోనికి సందేహాలు వచ్చాయి. తోమాకు రావడానికి కారణాలు ఉన్నాయి. ఏమిటా కారణాలు అనంటే, ప్రభు మీద చాలా ఆశలు పెట్టుకున్నారు వీళ్ళు. ఆయన తప్పకుండా తమకు ఒక రాజ్యాన్ని ఇస్తాడని నమ్మారు వాళ్ళు. ఆయన చెప్తూనే వచ్చారు,
నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదని. కానీ శిష్యుల మనసులు మాత్రం భూ సంబంధమైన రాజ్యం మీదే ఉన్నాయి. మెస్సియా వస్తాడని, వచ్చి వారికి రాజ్యం ఇస్తాడని వారు ఎదురు చూస్తూ వచ్చారు. అందుకనే ప్రభు ఆరోహణ అవ్వడానికి ముందు కూడా వాళ్ళు ప్రభువుని అడుగుతారు. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో శిష్యులు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యం మరలా అనుగ్రహిస్తావా అని అడిగారు. వాళ్ళ మనసంతా రాజ్యం మీద ఉంది. రోమా ప్రభుత్వాన్ని కూలదోసి పునరుద్ధానుడయ్యాడు. ఇప్పుడు ఆయన ఏమైనా చేయగలడు. సైన్యం ఆయన ఏం చేయలేదు. ఎవరు ఆయన పట్టుకోలేరు. కాబట్టి ఇప్పుడు రోమా సామ్రాజ్యాన్ని కూలదోసి యోధా సామ్రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడని వారు పునరుద్ధానం తరువాత కూడా ప్రభువుని అడిగారు. పునరుద్ధానానికి ముందు వారికి ఉన్న ఆలోచన ఏమిటంటే, ఖచ్చితంగా ప్రభు ఒక రాజ్యస్థాపన చేస్తాడు, మేము పరిపాలితులంగా కాకుండా పరిపాలకులంగా ఉంటామని వారు ఆశించారు. ఆ క్రూరమైన మరణాన్ని ప్రభు పొందడం వారు చూశారు, విన్నారు. ఒక్కసారిగా వారు కృంగిపోయారు. కళ్ళ ముందే ఆశలు ఆవిరైపోయినట్టయ్యాయి. నిరీక్షణ ఉమ్మైపోయింది. వాళ్ళు ఎదురు చూస్తున్న సమస్తం కుప్పకూలిపోయినట్టయిపోయింది. నీ వ్యక్తిగత జీవితంలో కూడా ప్రభువును బట్టి ఇది జరుగుతుందని ఎదురు చూసి అది జరగకపోవడం వల్ల నువ్వు వెనకడుగు వేస్తుంటావు. అవునా? నువ్వు కోరుకున్నది జరగలేదని, ప్రభు కార్యం చేయలేదని నీవు సందేహంలో పడిపోయి ఉంటావు. దీనిని ఆత్మీయమైన నిరాశ అని చెప్పొచ్చు, ఆత్మీయమైన నిరుత్సాహం అని చెప్పొచ్చు. అంటే నీవు లోకంలో క్రైస్తవుడైనందువల్ల నేను తక్కువ చేయబడతాను అనే ఓ భావం, అది కూడా అయి ఉండొచ్చు. వీటన్నిటి కారణం చేత నువ్వు ప్రభువుకి దూరం అయ్యావు, ప్రభువుకు దూరం అయ్యావు. ఈ విషయాన్ని హృదయపూర్వకంగా అంగీకరించు. నువ్వు అలా ఉండిపోవడం ప్రభు చిత్తం కాదు. అలా నిరాశలోనికి వెళ్ళి 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 చివరికి నిన్ను నీవు అంతం చేసుకునే పరిస్థితి, ఏ ధనమోసంలోనూ చిక్కుకుని తమను తాము పొడుచుకున్నారని చెప్పిన లేఖనం దగ్గరికి నిన్ను తీసుకుని వెడతాడు. ఏ స్త్రీ యొక్క భ్రమలోనూ నిన్నుంచి నిన్ను ఈడ్చుకుని పోయి నిత్యమైన నష్టాన్ని గురి చేయాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాగూ భౌతిక సంబంధమైనటువంటి లక్ష్యాలను ఏర్పరచుకుని ఆ లక్ష్యం నెరవేరలేదని ప్రభువుకు దూరం అవుతున్న వారు అనేక మంది ఉన్నారు. తోమా వారితో లేకపోవడానికి కారణం ఇది. కానీ ప్రభు యొక్క ప్రేమను ఆలోచిస్తే ఆశ్చర్యం కలక్కమానదు. ప్రభు చూడండి ఏం జరిగిందో. 26వ వచనం, 8 దినములైన తరువాత, 8 దినములైన తరువాత, ఈ 8 రోజులు తోమా నేను నమ్మను అంటూనే వచ్చాడు. నమ్మను అంటే సరిపోలా, ఇంకా ఇలా అన్నాడు. అతని మనసు సరిపోలేదు. నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తులు చూడాలి అన్నాడు. రెండవదిగా ఆయన ప్రక్కలో నేను నా చెయ్యి ఉంచి చూడాలి అన్నాడు. చేతుల్లో వ్రేలు పెట్టాలి, ప్రక్కలో నా చెయ్యి పెట్టాలి అన్నాడు. దేన్ని కోరుకున్నాడు? తాను వ్యక్తిగతమైన రుజువును కోరుకున్నాడు. నా వ్యక్తిగతంగా నేను చూడాలి, నేను స్పృశించాలి, నేను పరీక్షించాలి, అప్పుడుగా నేను నమ్మను అన్నాడు. ఇంత సందేహించే వ్యక్తిని మనమైతే దగ్గరికి రానియం.
ఇంకెప్పుడు నా ముఖం చూడొద్దంటాం, ఇంకెప్పుడు నా ఇంటి గడప తొక్కొద్దంటాం, నన్ను అనుమానిస్తావను అంటాం. కానీ ప్రభు అలా కాదు. ఈసారి తోమా కొరకే వచ్చాడు. ఈ కార్యక్రమం ఈరోజు కేవలం నీ కొరకేనేమో, నీ ఓటమి నుండి నిన్ను జైల్లోకి నడిపించడానికి ప్రభు తాను పునరుద్ధానుడని రుజువుపరుచుకోవడానికి నీ వద్దకు రావడం. వచ్చిన ప్రభు తోమా ఇలా అన్నాడు, తోమా చూడు, నీ చేయి చాపు, ఇదిగో నా చేతిలో మేకు గుర్తు. తోమా ఇదిగో చూడు, నా ప్రక్కలో గాయం, బళ్ళెంతో పొడిచిన గాయం, నీ చేయి పెట్టి చూడు, నీ చేయి పెట్టి చూడు, పర్వాలేదు నువ్వు చేయి పెట్టు అన్నాడు. అక్కడ తోమా మోకాళ్ళ మీద పడ్డాడు. ప్రభు పాదాల దగ్గర మోకరించాడు, చేతులు రెండూ జోడించి ఓ మాట అన్నాడు. అప్పటి వరకు ప్రభువా అని పిలిచినవాడు ఇప్పుడు నా దేవా అన్నాడు. ప్రభు ఎవరో కాదు, దేవుడే. ప్రభు దేవుడు అనే సత్యం యోహాను కేవలం ప్రభువుకు ప్రియుడైన యోహాను మాత్రమే కాదు, ఈయన సువార్తికుడైన యోహాను కూడా. అందువలనే ఈ సువార్త రాస్తూ ఈ తోమా తరువాత ఇలా అన్నాడు. ఏమన్నాడంటే 20వ అధ్యాయం 31వ వచనంలో, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడిను అన్నాడు. తనకు సువార్తికుడు. ఆయన దేవుడని, నిన్ను రక్షించడం కోసం సిలువలో మరణించిన వాడని, నీ కొరకు రక్తం చిందించిన వాడని, నీవు నీ సందేహంలో నుంచి వెలుపలికి తేవడానికి విశ్వాసమునకు కర్త తానే వచ్చి చేయి చాపి తోమాని వెలుపలికి తెచ్చినట్టుగా నేను సజీవుణ్ణి, నీ భయాలను ఎరిగి నీతో మాట్లాడాను, నీ సందేహాలను ఎరిగి నా దాసునితో నేను మాట్లాడించాను, ఈరోజైనా నీవు అంగీకరిస్తావా అన్నప్పుడు తోమా అంగీకరించాడు. కానీ ప్రభు ఒక మాట అన్నాడు, తోమా చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మినవాడు ధన్యుడయ్యా అన్నాడు. ఈరోజైనా ప్రభు పాదాల మీద పడి క్షమించుమని కన్నీటితో వేడుకోండి. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, ఎవరితో ఎలా మాట్లాడాలో మీకు మాత్రమే తెలుసు. నీ దాసుని నోటికి మీరిచ్చిన మాటల కొరకు నీ దాసుడు సర్వదా రుణస్థుడు. విన్న మా ప్రియులు మరల తిరిగి మీతో అంటుకట్టబడిన వారై సహవాసానికి మానకు వెళ్ళి వారు మీ కొరకు నిలిచి త్యాగదనులు కావడానికి సాయించేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు
ఆరోది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ డివిడీలు తీసుకోండి. 2018 సంవత్సరం తెలుగు BBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 94905042.